నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతుంది. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్లో భారీ వర్షం కురిసింది. హైటెక్ సిటీ, కవరీ హిల్స్, జూబ్లీ హిల్స్, అయ్యప్ప సొసైటీ, కాకతీయ సొసైటీ, బోరబండ, మోతీనగర్, అలాగే ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, ఎర్రగడ్డ, పంజాగుట్ట, శ్రీనగర్ కాలనీ, యూసఫ్గూడ, రెహ్మత్ నగర్, కృష్ణానగర్లో వాన పడింది. భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల రోడ్ల మీదకి నీరు చేరి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ముఖ్యంగా జూబ్లీ హిల్స్ జర్నలిస్ట్ కాలనీ, అలాగే మాసప్ ట్యాంక్, మాదాపూర్ చౌరస్తాల్లో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. హైదరాబాద్ లో భారీ వర్షానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ శివ, గడిచిన 2.5 అవర్స్ గా సిటీ మొత్తం కూడా ముద్దయినటువంటి పరిస్థితి మనం చూసినాం. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఉదయం 9:30 నుంచే ఎండ బాగా దంచుకొట్టింది. దాదాపు మిట్ట మధ్యాహ్నం అయ్యే టైంలో అయితే విపరీతంగా ఎండకు చాలా మంది ప్రయాణికులు నీడల టైంలో కూడా ఆగినటువంటి దృశ్యాలు మనకు సిటీలో కనిపించాయి. వాస్తవానికి గత కొంత కాలంగా చల్లటి వాతావరణం ఉంది. గడిచిన 4-5 రోజులుగా కూడా వర్షాలు పెద్దగా పడలేదు. కానీ ఈ రోజు కాసేపటి క్రితమే ఒక 2 అవర్స్ నుంచి వర్షం సిటీలో చాలా ప్రాంతాల్లో ఇటు ఈస్ట్ వైపు నరేందర్ చెప్పండి. రైట్, సిటీలో దంచి కొడుతున్నటువంటి వర్షాలతో మొత్తం ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు 7 అవుతోంది. దాదాపు 5 గంటల నుంచి సిటీలో ఇటు ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అనే తేడా లేకుండా అన్ని ఏరియాలో కూడా వర్షం పెద్ద ఎత్తున కురుస్తున్నటువంటి పరిస్థితి. అల్పపీడన ద్రోణి ఇంపాక్ట్ తో సిటీలో చాలా చోట్ల వర్షం ఉంది. దాదాపు రాత్రి 10-11 గంటల వరకు కూడా వర్షం కురిసే అవకాశం ఉంది అనేటువంటి వాతావరణ శాఖ మనకు హెచ్చరిక జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే మోడరేట్ గా మొదలై దాదాపు రాత్రి కపుల్ ఆఫ్ అవర్స్ లో అంటే మేబీ 9-10 వరకు కూడా రాత్రి అంతా కురిసే అవకాశం కూడా లేకపోలేదని ఇప్పటికే ఐఎండీ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రయాణికులు బయటికి నుంచి ఇంటికి వస్తున్న నేపథ్యంలో చాలా మంది అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్తున్నారు. ఎందుకంటే అందరు కూడా ఆఫీస్ అవర్స్ 6 o'clock నుంచి అందరికీ ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఇప్పుడు బయటకు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రయాణంలో చాలా ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. చాలా చోట్ల మాన్యువల్స్ తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా నెమ్మదిగా వెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. కొన్ని చోట్ల భారీ వర్షం కురుస్తుంది, మరికొన్ని చోట్ల మామూలు తుంపరతో కూర్చున్నటువంటి వర్షం అయితే కురుస్తుంది. ఇటు ముఖ్యంగా ఇటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఏరియాలో ఎడతెరిపి లేని వర్షం కురుస్తుంది. ఇటు సికింద్రాబాద్, అటు బాలానగర్, ఇటు కుకట్పల్లి, హౌసింగ్ బోర్డ్, ఇటు పోతే సరూర్ నగర్, ఎల్బీ నగర్, ఉప్పల్ ఏరియాలో కూడా బాగా దంచి కొడుతోంది. మరోపక్క చార్మినార్, యాకుత్పుర, ఇటు పంజాగుట్ట, అమీర్పేటలో కూడా బాగా వర్షం స్టార్ట్ అయినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ఏదైనప్పుడు కూడా ఇది అల్పపీడన ద్రోణి కారణంగా చాలా ఇంపాక్ట్ ఉంది. గడిచిన మనం 10 రోజుల క్రితం సిటీలో భారీగా వర్షం కురిసింది. అంతకంటే ముందు మనం చూసాం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా గడగడలాడించినటువంటి పరిస్థితి మనం చూసాం. పెద్ద ఎత్తున ప్రాణ నష్టం కూడా జరిగింది. అదేవిధంగా జంతువులు కావచ్చు చాలా ప్రాణ నష్టం జరిగినటువంటి పరిస్థితి. బట్ ఇప్పుడిప్పుడే మళ్ళీ కోలుకుంటున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయ్యి వాతావరణం కూడా చేంజ్ అవుతున్న నేపథ్యంలో ఇటు పంటలకు కావచ్చు, రైతాంగానికి కావచ్చు ఇబ్బందులు ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. బట్ సిటీలో మాత్రం లోతట్టు ప్రాంతాలు కొంచెం అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే జిహెచ్ఎంసీ హెచ్చరిక చేస్తోంది. ఎందుకంటే ఇటు ట్రాఫిక్ పోలీసులు కూడా విధి నిర్వహణలోనే ఉన్నారు. చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది. ముఖ్యంగా జూబ్లీ హిల్స్, పంజాగుట్ట చౌరస్తా వద్ద బాగా ట్రాఫిక్ ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. దాదాపు గంటన్నర నుంచి ట్రాఫిక్ లోనే చాలా మంది నిలబడి ఉన్నారు. వర్షంలో కూడా ముద్దయినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు వాళ్ళందరూ కూడా ఈ 9-10 గంటలకు వాళ్ళు ఇంటికి చేరుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. కానీ ఆ టైంలో ఎందుకంటే వాళ్ళు ఎండ బాగా కొట్టిన నేపథ్యంలో వర్షం సూచన ఉన్నట్టుగా ఐఎండీ చెప్తూ వచ్చింది. అనుకున్నట్టుగానే వర్షం స్టార్ట్ అయిన నేపథ్యంలో చాలా మంది మధ్యలోనే ఆగిపోయారు. షాపుల దగ్గర, రోడ్ల మీద, చెట్ల కింద నిలబడినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ వచ్చాయి. ఏదైనప్పుడు కూడా వర్షం ఆల్ ఆఫ్ సడన్ గా కూర్చున్న నేపథ్యంలో ఎవరు ఊహించలేదు. బాగా ఎండ కొడుతుంది కదా, ఏం వర్షం కొడుతుంది అనుకున్న నేపథ్యంలో చాలా దంచి కొడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం.
అయితే అయితే నరేందర్, ఉదయం అంతా ఎండ కాస్తూ ఉండడం, సరిగ్గా సాయంత్రం అయ్యేసరికి ఈ స్థాయిలో భారీ వర్షం కురుస్తూ ఉండడం గత కొంతకాలంగా హైదరాబాద్లో ఇది పరిపాటిగా మారింది కదా. ఏంటి ఈ వాతావరణ మార్పులకు సంబంధించి వాతావరణ శాఖ అధికారులు ఏమైనా చెప్పారా? వాస్తవానికి మొన్న లాస్ట్ టైం గురించినప్పుడు కూడా అదే వాతావరణంలో మార్పుల కారణంగా ఇదంతా జరుగుతుందని కూడా చెప్తున్నారు. బట్ ఏదైనా కూడా వాతావరణ శాఖ చెప్తున్న దాని ప్రకారం మరికొద్ది రోజులు కూడా వర్షాలు ఉండే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఈ రాత్రి మాత్రం ఖచ్చితంగా అందరూ అలర్ట్ గా ఉండాలి. సిటీలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు కావచ్చు, మూసి పరివాహక ప్రాంతాలు ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, మిగతా ఏరియాలో ఉన్నటువంటి హుస్సేన్ సాగర్ దిగువన ఉన్నటువంటి ఏరియా వాళ్ళు కావచ్చు, కొంచెం అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. మరీ ముఖ్యంగా ఇప్పుడు ప్రయాణికులు అందరూ కూడా ఆఫీస్ అవర్స్ లో ఇంటికి వెళ్తున్న నేపథ్యంలో వాళ్ళంతా కొంచెం జాగ్రత్తగా స్లోగా వెళ్లాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు. ఇప్పటికే సీజనల్ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఇప్పుడు మళ్లీ వర్షాలు స్టార్ట్ అయిన నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ కావచ్చు, వైద్యులు కావచ్చు సూచిస్తున్నారు. బట్ ఈ ఆల్ ఆఫ్ సడన్ గా కురిసినటువంటి వర్షం, ఎండ బాగా కొట్టింది వాళ్ళంతా కూడా. బట్ అనుకోని టైంలో మళ్ళీ వర్షం స్టార్ట్ అయిన కాబట్టి ఖచ్చితంగా అందరూ అప్రమత్తంగా ఉండాలనే విషయాన్ని అయితే ప్రభుత్వం చెప్తోంది. ఓకే, థ్యాంక్ యూ.